వీడియోలో కిస్మిస్ ను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి తినడం వల్ల 4 అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. నెంబర్ 1, 10 కిస్మిస్ ను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ కిస్మిస్ ను తింటే మలబద్ధకం సమస్య క్రమక్రమంగా వేళ్లతో సహా నశించడం ప్రారంభమవుతుంది. మూత్రం సాఫీగా అవుతుంది. ఇది మన ఎనర్జీ లెవెల్స్ ను, శక్తిని పెంచుతుంది. మన హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి ఐరన్ లోపాన్ని, ఐరన్ డెఫిషియన్సీని దూరం చేయడంలో సహాయపడుతుంది. నెంబర్ 2, రాత్రి పడుకునేటప్పుడు 10 కిస్మిస్ ను నీటిలో నానబెట్టి అందులో ఒక చిటికెడు సైంధవ లవణం, రాక్ సాల్ట్ కలిపి ఉదయాన్నే ఆ కిస్మిస్ ను బాగా నమిలి తింటే శరీరంలో ఉండే వేడిని దూరం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎవరికైతే నోటిలో తరచు మౌత్ అల్సర్స్ వస్తుంటుందో ఆ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. మన కాలేయానికి బలాన్ని చేకూరుస్తుంది. నెంబర్ 3, కిస్మిస్ లో కొద్దిగా రాక్ సాల్ట్ కలిపి పేస్ట్ లా చేసి దాన్ని కొద్దిగా నాకితే ఛాతీలో లేదా గొంతులో పేరుకుపోయిన కఫం, బలగం చాలా సులభంగా బయటికి వచ్చేస్తుంది. ఏదైనా అనారోగ్యం వచ్చిన తర్వాత శరీరంలో ఏర్పడే బలహీనతను కూడా ఇది దూరం చేస్తుంది. నెంబర్ 4, 10 నుండి 10 కిస్మిస్లు మరియు ఒక చెంచా సోంపు రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే ఎంతటి పాత యాసిడిటీ సమస్య అయినా సరే పూర్తిగా నయం కావడం ప్రారంభమవుతుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు తీసుకునే కిస్మిస్ పచ్చివిగా లేదా పుల్లగా ఉంటే అవి మీకు ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ కలిగిస్తాయి. అలాంటి కిస్మిస్ వాడటం వల్ల మీకు మూత్రం ఎక్కువగా వస్తుంది మరియు అవి మీ శరీరాన్ని లోపల నుండి బలహీనపరుస్తాయి. కాబట్టి మీరు 100-200 రూపాయలు పెట్టి కిస్మిస్ కొనేటప్పుడు మరికొన్ని డబ్బులు ఎక్కువైనా సరే మంచి నాణ్యమైన కిస్మిస్లను కొనుగోలు చేయండి. కనీసం ఆ పదార్థం మీ శరీరానికైనా మంచి చేస్తుంది. రాత్రంతా కిస్మిస్ ను నీటిలో నానబెట్టి తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కనీసం ఒక 30 రోజులైనా చేసి చూడండి. నాకు తెలిసి భారతదేశంలో ఉన్న వాళ్ళు, మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆరోగ్య సమస్యలు ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరిపై ఆధారపడకుండా ఈ రెమెడీని ట్రై చేసి చూడండి. మీరు రిజల్ట్స్ ని స్పష్టంగా చూస్తారు. నన్ను నమ్మండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఆరోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.